హలో స్నేహితులారా, నేను మీ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. సో ఈరోజు డే 3 ఇన్ షిరిడి. ఈరోజు నాసిక్ త్రయంబకేశ్వర్కి వెళ్తున్నాము. సో నాసిక్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. సో గైస్, దీనికి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నాము. సాయాశ్రమ్ భక్తి నివాస్ ముందటనే ఉంటుంది ఒకటి ట్రావెల్స్. సో దాంట్లో బుక్ చేసుకున్నాము. లైక్ లాస్ట్ టైం వెళ్ళిన తాజ్మహల్, ఔరంగాబాద్కి ఎలా అయితే బుక్ చేసుకున్నామో అక్కడే వాళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాం. సో ఒక్కరికి వచ్చేసి 300 to 350 మధ్యలో పడింది కాస్ట్. తీసుకెళ్ళి తీసుకొస్తారు వాళ్ళే. మనకు 300 to 350 మధ్యలో అయితే పడుతుంది. సో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది గైస్ కాస్ట్. సో కొందరికేమో 250, 300 అట్లా తీసుకుంటారు, కొందరు 350 కూడా తీసుకుంటున్నారు. సో అది మనం ఎంత బార్గెన్ చేసి ఎంత మంచిగా మాట్లాడుకుంటే అంత పడుతుంది. మాకైతే 290 రూపీస్ పడింది. సో మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 8 o'clockకి స్టార్ట్ అయితే మళ్ళీ డ్రాప్ చేసేది కూడా 8 to 10 మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడు ఎంత తొందరగా స్టార్ట్ అవుతే అంత తొందరగా ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే పంచవటి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. సో ఇక్కడ ఒక 10 ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ నుండి లోపలికి అయితే బస్సెస్, వెహికల్స్ నాట్ అలౌడ్. సో ఆటోస్లోనే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్, అంటే రావణాసుడు సీతమ్మని తీసుకెళ్లిన ప్లేస్ అంట ఇది. दर्शन करो, चरणामृत ले लो. सीतारण मंदिर, सीता पर सीता देवी, रावणासुर, कृष्ण भगवान. సో ప్రీవియస్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో రోడ్ పైననే, రోడ్డు పక్కనే పెట్టేశారు. అండ్ దాని పక్కనే మనకు లంబే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ హనుమాన్ తనంతట తానే ఫామ్ అయ్యారంట, అంటే స్వయంగా వెలిసిన దేవాలయంగా కూడా చెప్తున్నారు. సో చూడండి, ఇక్కడ హనుమాన్ అయితే ఇలా ఉన్నారు. సో ఫొటోస్ తీయొద్దని చెప్పడంతో నేనైతే కొంచెమే క్లిప్ తీశాను. సో అది చూసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే, మనం పంచవటిలో దిగిన తర్వాత అక్కడ నుండి ఆటోలో రావాలి. ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. సో మనకు ఇక్కడే ఒక 5 to 10 టెంపుల్స్ మధ్యలో ఉంటాయి. సో ఆ టెంపుల్స్ మనం ఒక కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు, మళ్ళీ డ్రాప్ చేస్తారు. సో పికప్ అండ్ డ్రాప్తోని వాళ్ళు 5 to 10 టెంపుల్స్ని అయితే చూపిస్తారు వాళ్ళే. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సీతమ్మ తల్లి గృహ అన్నట్టు. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది గైస్, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంది ఈ టెంపుల్ అయితే. మనం నార్మల్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం కదా, కాకపోతే ఇక్కడ సాహసాలు చేయాలన్నట్టుగా ఉంది. లోపల అయితే మనకు గృహలా ఉంది. సీతమ్మ తల్లి ఈ గృహలో ఉన్నారంట అప్పుడు. సో ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కూడా కాయిన్స్, దాని లోపలంతా ఇట్లా కాయిన్స్ పెట్టడం అవన్నీ చేశారు. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని దగ్గర అయితే ఫోన్స్ అయితే అలౌ చేశారు గైస్. సో ఇక్కడ ఎంట్రీ చూసారా ఎంత చిన్నగా ఉందో, ఇంత చిన్న సందులో నుండి వెళ్ళాలి. సో ఎంత లడ్డు ఉన్న వాళ్ళైనా పడతారండి ఈ సీతమ్మ గారి గృహలో. ఇక్కడ చూడండి 2-3 వేస్ ఉంటాయి. సో ఇక్కడ నుండే మనం అంతా వెళ్ళాలి లోపలికి, ఇంత చిన్న సందులో నుండే వెళ్ళాలి. ఎంత లడ్డు ఉన్న వారైనా పడతారంట. సో లోపల అయితే చాలా చల్లగా, చాలా బాగా అనిపించింది అండ్ చాలా కొత్తగా కూడా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో చెప్పండి. సో లోపలికి వచ్చిన తర్వాత మనకు సీతమ్మ తల్లి, రాముడు, లక్ష్మణుడు అయితే కనిపిస్తారు ఇలా. సో లోపల అయితే ఇలా ఉంది గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఎగ్జిట్. దాంట్లో నుండే మనం దర్శనం అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి. సో వేరే దగ్గర మనకు శివుడి లింగం అయితే కనిపిస్తుంది ఈ విధంగా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ అన్ని చిన్న మార్గం మాత్రమే ఉంది, దాంట్లో నుండే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఈ దారి నుండి మనం బయటకు అయితే వెళ్ళాలి. సో అన్ని చిన్న మార్గాలు మాత్రమే ఉన్నాయి. చాలా లడ్డు ఉన్న వాళ్ళు పడతారా లేదా అనేది మాకు తెలియదు. నేనైతే పట్టిన, థ్యాంక్ గాడ్ అనుకుంటున్నాను నేనైతే. ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్గా, చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి. అండ్ బయటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ బయట చూస్తున్నారా, ఇక్కడ చెట్టు దగ్గర చూడండి, ఇవన్నీ సీతమ్మ తల్లి నాటిన చెట్లు అంట. 5 చెట్లు ఉంటాయి. సో 1, 2, 3 అని 5 చెట్లు ఉన్నాయి. దానిపైన రాసి కూడా ఉంటాయి. అండ్ అలాగే దాని ముందట ఎగ్జిబిషన్ ఉంటుంది, ఫ్రీ అని చెప్పారు. కాకపోతే 1 రూపీ అయితే కాస్ట్ చేస్తారు. అది సీతమ్మ తల్లి పర్ణశాలలా ఉంది, అంటే రావణాసుడు ఎట్లా ఎత్తుకెళ్ళాడు అది అనేది కొన్ని బొమ్మలతో చూపించారు. చాలా చిన్నగా ఉంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో వెనక మొత్తం పర్ణశాల, సీతమ్మదేవిని ఎట్లా ఎత్తుకపోయిండు ఏంటిది అదని మొత్తం ఉన్నది. సో 1 రూపీ టికెట్ పడ్డది, ఫ్రీ అని చెప్పి 1 రూపీ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేస్తే అన్ని షాప్స్.
ఆ ఎగ్జిబిషన్ నుండి బయటికి రాగానే మనకు చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి అండ్ అలాగే గోవుల శాల కూడా ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ ఫుడ్ పెట్టాలి, వాటికి గడ్డి పెట్టాలనుకుంటే 10 రూపీస్ కాస్ట్ చేసి పక్కనే గడ్డి ఉంటుంది. సో 10 రూపీస్ ఇస్తే వాళ్ళు ఆ గడ్డి ఇస్తారు, అవి తినిపించవచ్చు మనం ఆవులకి. సో గైస్ మనకు షిరిడీలో ఎక్కడికి వెళ్ళినా కోవా అయితే చాలా బాగా దొరుకుతుంది అండ్ కొంచెం తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు వస్తే కంపల్సరీ అది తీసుకోవడానికి ట్రై చేయండి. సో గైస్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కాలారాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే రాముడు నల్లగా ఉంటాడు, సో అందుకని కాలారాం అయితే నేమ్ వచ్చింది. సో రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూసాం కదా, ఇక్కడ PM నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఇక్కడ అంతా తూడవడము అవన్నీ చేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసే ముందట ఇవన్నీ చేశారు కదా, చాలా బాగుంది టెంపుల్ అయితే. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్. కొంచెం త్రయంబకేశ్వర్ కి సిమిలర్ గా ఉంది ఈ టెంపుల్ కూడా అండ్ చాలా బాగుంది. సో చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ అదంతా ఎంత బాగుందో. సో ఇక్కడ చూసారా, మీకు ఎంత బాగా అనిపిస్తుంది? నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్ లో తెలియజేయండి. రాముడు సీతమ్మ తల్లి అయితే ఇలా ఉంటుంది లోపల. ఆటో ఆటో హైదరాబాద్ తీసుకోతావా? ఎంత ఛార్జ్? ఎంత ఛార్జ్? ఎంత? సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోదావరి నది పుట్టింది ఇక్కడేనంట. ఇది ఎంతవరకు నిజం అన్నది మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. సో ఇక్కడే మనకు ఒక 5 to 10 టెంపుల్స్ అయితే ఉంటాయి, పక్క పక్కనే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఒకవేళ ఓపిక ఉండి తిరగాలనిపిస్తే తిరగండి. సో ఇది నది, ఇక్కడ నుండే చాలా మంది స్నానాలు చేస్తున్నారు, బట్టలు పిండుకోవడము. సో వాటర్ అయితే ఇలా నంది లోపల నుండి వచ్చినట్టుగా వస్తున్నాయి, చాలా బాగుంది. ఇదైతే చాలా నచ్చింది నాకు. సో పక్కనే శివలింగం కూడా ఉంది. సో ఇలా ఈ విధంగా ఇక్కడ గోదావరి రివర్ అయితే ఉందండి. సో పక్క పక్కన కూడా చాలా టెంపుల్స్, చాలా రష్గా ఉన్నదంతా. సో గైస్ దాని పక్కనే మనకు శివలింగం కూడా ఉంటుంది, శివుడు నందీశ్వరుడు ఉంటారు. సో ఈ విధంగా మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు. సో ముందుగా పంచవటి టెంపుల్ చూసుకున్న తర్వాత మిగతా టెంపుల్ చూసుకుంటే కొంచెం టైం ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ లో మనకు ముక్తిధామ్, పంచవటి అండ్ త్రయంబకేశ్వర్ చూపిస్తారు. 350 రూపీస్, 300 to 350 మధ్యలో ఉంటుంది కాస్ట్. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గిస్తారు. సో అది చూసుకొని వెళ్ళవలసిందిగా మనవి.
ఈ ప్లేస్ అంతా కూడా చాలా రష్గా చాలా మంది జనాలతోనైతే నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి. ఈ చుట్టుపక్కలనే ఒక 10 టెంపుల్స్ దాకా ఉంటాయి. అంటే అన్ని శివలింగము, హనుమాన్వి, ఇంకా చాలా గుడులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఒక్కొక్కటి టైం తీసుకొని చాలా బాగుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇతను బొట్టు పెట్టి హారతి కూడా ఇస్తున్నారు. సో ఈ పంచవటి టెంపుల్ చూసిన తర్వాత మనకు వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపుతారు. అంటే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ కోసం అయినా మనం వచ్చిన బస్ వాళ్ళే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపేస్తారు. సో అక్కడే మనం తినేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి త్రయంబకేశ్వర్కి వెళ్ళాం. ఇది మనల్ని ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు. అక్కడ నుండి మనం కావాలంటే వెహికల్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా అక్కడికి. త్రయంబకేశ్వర్ టెంపుల్ చూడడానికే చాలా మంది వస్తారు. చాలా చాలా బాగుంది టెంపుల్. కాకపోతే రష్ చూడండి ఎంత రష్ ఉన్నదో. అండ్ దర్శనంకి కూడా మేము వెళ్ళిన రోజు అయితే 4 to 5 hours టైం పట్టింది. ఒకవేళ మీరు పెయిడ్ సర్వీస్ అంటే టికెట్ తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళడానికి టికెట్స్ కూడా లేకుండే ఆ రోజు. సో ఇక్కడ బొట్టు అయితే ఫ్రీగానే పెట్టారు. బొట్టు అయితే పెట్టించుకున్నాం. మా డాడీ ఎలా అనిపిస్తుందో కొంచెం కామెంట్స్లో చెప్పండి. మీరు ఒకవేళ పెయిడ్ దర్శనంకి వెళ్ళాలనుకుంటే కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది ఒక్క పర్సన్కి. ఈ లైన్ అంతా చూసారా, దీని చూసి షాక్ అవ్వకండి. ఇదంతా ఫ్రీ దర్శనంకి లైన్. సో దర్శనంకి అయితే ఆల్మోస్ట్ 4 to 5 hours టైం అయితే పడింది. లోపల కూడా చూడండి ఇన్ని కంపార్ట్మెంట్స్, ఒక 4 to 5 కంపార్ట్మెంట్స్ దాటిన తర్వాతనే మనకు దర్శనం అయితే అవుతుంది. సో పిల్లలు ఉన్న వారికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మేమైతే దర్శనంకి వెళ్ళలేకపోయాము. వెనుక ఫుల్ రష్ ఉన్నది. మా డాలీ ఫుల్ ఘోరంగా అల్లరి చేస్తుంది. తట్టుకోలేక బయటకు అయితే వచ్చినాం. ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కావచ్చు. సో బయటకు అయితే వచ్చేసాం. దర్శనం తీసుకోలే, కానీ నార్మల్గా వీడియో అయితే పెడతా చూడండి. డాలీ పాప బాగా చికాకు చేసుకోవడం వల్ల దర్శనం అయితే చేసుకోలేదు. సో బయట నుండి బయటికి వచ్చేసాము. కానీ గైస్ అక్కడ టెంపుల్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ టెంపుల్ చూడడానికి అంత బాగుంది. నేను ఆల్రెడీ వెళ్ళాను ఒక 10 years బ్యాక్. అండ్ బయట కూడా మనకు చాలా షాపింగ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. సో చూసారా, ఇది బయట నుండి వ్యూ అన్నట్టు చాలా బాగుంది. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ త్రయంబకేశ్వర్ టెంపుల్ గైస్. సో లోపల అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా బ్లాక్ కలర్లో చాలా చాలా బాగుంది. కొంచెం కాలారాం టెంపుల్ లాగానే కూడా అనిపిస్తుంది. సో చూడండి, ఇది నైట్ వ్యూ ఆఫ్ త్రయంబకేశ్వర్ టెంపుల్. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి ఆ టైం అయింది. సో మేమైతే దర్శనంకి వెళ్ళలేదు. ఇది మాతో పాటు వచ్చిన వారు వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్. సో అందుకే కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. సో గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి షిరిడి బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ ఉండాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ వీడియోస్ బాగా నచ్చితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అది నాకు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్ గైస్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.